ఏ శుభకార్యానికైనా శుభారంభం. నమస్తే, నేను విజయ్. తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు కొత్తగా ఒక డిమాండ్ తెర మీదకి వచ్చింది. నారా లోకేష్ను ఉప ముఖ్యమంత్రిని చేయాల్సిందే. సో ఒకరు ఇద్దరు కాదు, తెలుగుదేశం పార్టీలో ఉన్న సీనియర్ నాయకులందరూ కూడా ఇదే కోరుతున్నారు. నిజంగా ఇది జరుగుతుందా? సో కూటమిలో ఇప్పుడు పొరపచ్చులు వచ్చే అవకాశం వస్తుందా? దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ సుబ్రహ్మణ్యం గారు. నమస్తే సుబ్రహ్మణ్యం గారు. నమస్కారం విజయ్ గారు. ఏంటి అసలు కొత్తగా ఎప్పుడూ లేనిది 6 నెలల్లో ఇప్పుడు ఎందుకు వచ్చిందంటారు ఈ డిమాండ్? ఇది రాష్ట్రానికి మంచిది కాదు ఇప్పుడు ఇది ఇలా రావడం. ఇది యాక్చువల్గా కలిసికట్టుగా పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, తర్వాత లోకేష్ గారు కానీ కలిసికట్టుగా రాష్ట్రాన్ని ఎలా గాడిలో పెట్టాలా అన్నటువంటి ఒక ప్రయత్నంలో గట్టిగా పోతున్నారు. ఇప్పుడు కూడా పోతారు. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఇది రాజకీయం కదా. ఆ రాజకీయం అని వచ్చేటప్పటికీ ఎంత కూటమిలో ఉన్నప్పటికీ ఎవరెవరి ఎత్తుగడలు వాళ్ళకు ఉంటాయి. సో దీంట్లో ఏంటంటే పొత్తు ధర్మం పాటించాల్సినటువంటి అవసరం రెండు పక్కలా ఉంది. అంటే 3 పార్టీలకి, జనసేనకు కానీ, బీజేపీకి కానీ, టీడీపీకి కానీ పొత్తు ధర్మం ఒకటి పాటించాలి. ఏదైనా డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నప్పుడు పబ్లిక్గా వచ్చి వాళ్ళు ఒకరి మీద ఒకరు వాళ్ళు విమర్శలు చేసుకోకుండా వాళ్ళంతటా వాళ్ళు లోపల కూర్చొని మాట్లాడుకొని నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటిది పొత్తు ధర్మంలో పాటించవలసినటువంటి విషయం. ఈ సందర్భంలో రీసెంట్గా జరిగింది, మీరు ఆజ్యం ఎక్కడి నుంచి మొదలై ఉంటుందని అనుకుంటే మైదుకూరులో చంద్రబాబు ముందే అక్కడ టీడీపీకి సంబంధించిన వాళ్ళు మాట్లాడారు. దానికి ముందర మనం కొంచెం వెనక్కిపోయినామంటే మహాసేన్ రాజేష్ మాట్లాడారు. అదొకటి. దానికన్నా కూడా ముందర పోయినామంటే మనం కొంచెం అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక గొప్ప మనిషి, అది అందరూ ఒప్పుకోవాల్సిన విషయం. తిరుపతిలో జరిగినటువంటి ఇన్సిడెంట్ దగ్గర నుంచి బహుశా అదే ఆజ్యం పోసింది ఇటన్నిటికీ అన్న విధంగా మనం చూడాలి. ఈ డిమాండ్ తెర మీదకి రావడానికి అక్కడి నుంచే స్టార్ట్ అయ్యిందని మనం అనుకోవాలి. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పినారు. ఆయన గొప్ప మనసు, ఆయన గొప్ప మానవతావాది. సో అది కాదని లేని నిజం, అది ఆడ వరకు బాగుంది. సో ఫర్దర్గా అక్కడ కొన్ని లోపాలు జరిగినాయి కాబట్టి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవడం కూడా జరిగింది. కొంతమంది అధికారులు బదిలీ చేయడం జరిగింది. సో ఫర్దర్గా పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కొన్ని డిమాండ్స్ బహుశా టీడీపీని ఎక్కడో, టీటీడీ చైర్మన్లు, తర్వాత ఈవో వీళ్ళందరూ క్షమాపణలు చెప్పాలని నేను చెప్పినాను, మీరు చెప్పకుండా మీరు ఎందుకు చెప్పరన్న ఒక డిమాండ్ రావడం వల్ల బహుశా ఎక్కడో ఈ టీడీపీ క్యాడర్కి వచ్చేసి ఇదేంటిది అంటే ఇది కూడా పవన్ కళ్యాణ్ గారు కొంచెం ఆలోచించి ఉండాల్సిన విషయం. ఒకవేళ వాళ్ళ దగ్గర చెప్పించాలని అనుకున్నప్పుడు అంతర్గతంగా వాళ్ళు మాట్లాడుకొని ఆ విధంగా ఇన్ఫర్మేషన్ వెళ్ళి చెప్పించుంటే ఒక బాగుండుండేది. యాక్చువల్గా ఈయన డిమాండ్ చేయడం మొదలుపెట్టేసరికి జనరల్గా ఉంటుంది కదా, ఇప్పుడు 135 మేము ఉన్నాము, 21 మీరున్నారు, సో టూ మచ్ డిమాండ్ ఏంటి అన్న ఆలోచన జనరల్గా ఎవరికైనా వస్తుంది యాక్చువల్గా. సో అక్కడ నుంచి బహుశా ఇది వ్యూహాత్మకంగానే జరుగుతున్న విషయంగా మనం చూడాలి. యాక్చువల్గా ఇప్పుడు మహాజన్ రాజేష్కి మొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారు అంటే పడదు, అది వేరే విషయం. అది ఎందుకంటే ఆయన టికెట్ను వ్యతిరేకించిన జనసేన పార్టీ కూడా ఉంది. ఎలక్షన్కు ముందర ఒక్కసారిగా ప్లేటు మార్చినాడు అతను. సో అతను చెప్పింది సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అదేవిధంగా పిఠాపురం రాజా గారు చేసింది కూడా ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారు అంటే మొదటి నుంచి ఆయనకు కూడా కొంత గ్యాప్ నడిచింది. ఒక మధ్యలో కలిసినప్పటికీ ఒరిజినల్గా ఉండే ఫీలింగ్ అలా ఉంటుంది. ఎవరైనా కోరుకుంటారు ఆ నియోజకవర్గంలో నేనే ఉండాలి, నేనే ఎమ్మెల్యే అవ్వాలి, ఎవరైనా ఏ పార్టీ వాళ్ళని. ఆయన అన్నా కూడా ఆయన ఒక పర్సనల్ ఫీలింగ్తో అన్నాడని కూడా అనుకోవచ్చు. సో ఏది ఏమైనప్పటికీ రాష్ట్రం ఒక అభివృద్ధి దిశలో పరుగులు పెడుతున్న ఈ సమయంలో ఇలాంటి ఒక డిస్కషన్స్ తెర మీదకి రావడం అన్నది రాష్ట్ర భవిష్యత్తుకు మంచిది కాదు, ప్రత్యేకించి కూటమి ఇదికి మంచిది కాదు. దీనివల్ల కూటమి ఏదైనా అయిపోతుందని మనం చెప్పట్లేదు, అవ్వదు కూడా, గ్యాప్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఇది ఎలా అవుతుందంటే ఒక చిన్న ఫ్రిక్షన్ ఒకటి వస్తుంది అనమాట. సో ఒకవేళ పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి గ్రేట్ అండర్స్టాండింగ్ ఉన్నప్పటికీ మన క్షేత్రస్థాయి ఈ కార్యకర్తల్లో ఉంటారు కదా, వాళ్ళు అనవసరంగా కొంచెం ఇదైనట్టు ఉంటుంది యాక్చువల్గా. ఇప్పుడు టీడీపీ నుంచి ఆయన డిప్యూటీ సీఎం అవ్వాలా అని కోరుకోవడం ఒక రకంగా చెడు కాదు, ఇంకొక రకంగా అది మంచి వాదన కాదు. ఇప్పుడు మామూలుగా జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలనేసి కోరుకుంటారు, కోరికలు అందరికీ ఉంటాయి. కానీ ఇక్కడ ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు వచ్చేసి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు అదే పదవి చెప్పడం అన్నది కొంత అభ్యంతరకరమైనటువంటి విషయం. బట్ ఏది ఏమైనప్పటికీ దీనికి ఆజ్యం పోసిందంతా వచ్చి
తిరుపతిలో జరిగిన ఇన్సిడెంట్గా మనం చూడాలి. అంటే పవన్ కళ్యాణ్ గారి దూకుడిని కంట్రోల్ చేయడం కోసమే ఈ డిమాండ్ తెర మీద ఆ తీసుకొచ్చి పాయింట్ గానే చూడాలి ఇది యాక్చువల్గా. కానీ ఇచ్చే అవకాశాలు అయితే లేకపోవచ్చు, ఇచ్చే అవకాశాలు ఉండకపోవచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అవమానించే రీతిలో కూటమి ప్రవర్తిస్తుంది అని అనుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళిద్దరికీ మంచి అండర్స్టాండింగ్ ఉంది. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ప్రతి దగ్గర గవర్నమెంట్ ఆఫీసర్స్లో పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెట్టడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా సాక్షాత్ అసెంబ్లీలోనే రాబోయే 10 సంవత్సరాలు 15 years చంద్రబాబు నాయుడు గారే సపోర్ట్ సీఎంగా ఉండాలా అనేసి ఆయన మనస్ఫూర్తిగా చెప్పిన సందర్భం ఉంది. కాకపోతే దీన్ని పవన్ కళ్యాణ్ గారికి స్వతహాగా ఒక అంటే ఆయనకి మనుషుల మీద ఉన్నటువంటి ప్రేమ వల్ల ఆయనకి ఆ దూకుడు ఉంటుంది, యాక్చువల్ ఎమోషనల్గా ఉంటుంది. కానీ ఆయన కూడా ఒక్కటి గుర్తుంచుకోవాలి ఏంటంటే, ఆయనకి ఎంత అభిమానం జనాల మీద ఉన్నప్పటికీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆయన కూడా రాజకీయంలో ఉన్నాడనే విషయం ఆయన కూడా మర్చిపోకూడదు. కొంచెం ఏదైనా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నప్పుడు ఇలా బహిర్గతంగా ప్రతిపక్ష పార్టీలకి అవకాశం ఇచ్చే విధంగా మాట్లాడేదానికన్నా కూడా ఆయనకున్న అసంతృప్తి వాళ్ళు ఇంటర్నల్గా రూమ్లో డిస్కస్ చేసుకొని అల్టిమేట్గా ఏంటి, పవన్ కళ్యాణ్ గారు కూడా ఏం కోరుకుంటారు, అన్ని థింగ్స్ వచ్చి ప్రాపర్గా నడవాలని కోరుకుంటారు. అలా నడవాలనుకున్నప్పుడు ప్రతిసారి బహిర్గతంగా వచ్చేసి ప్రతిపక్ష పార్టీలకి వేరే వాళ్ళకి కూటమికి ఏదో అయిపోయింది అని అవకాశం ఇచ్చే విధంగా మాట్లాడకుండా లోపల ఆయనకి చంద్రబాబు నాయుడు గారు ఒక ఫోన్ కాల్ అవేలో ఉంటారు. ఆయనకున్న అసంతృప్తి ఆయనకి చెప్పచ్చు. ఆ తర్వాత పట్టించుకోకపోతే ఖచ్చితంగా ప్రజలు ఈయనకి నమ్మి ఓటేసినారు కాబట్టి ప్రజల తరపున పోరాడే అధికారం అవసరం ఉంటుంది పవన్ కళ్యాణ్ గారికి. కానీ ప్రతిసారి ఇలా మీడియా ముందరకు వచ్చేసి ఇలా చెప్పడం అనేది టీడీపీ డైజెస్ట్ చేసుకోలేనటువంటి ఒక కొన్ని సందర్భాలు చూస్తే మనం హోంమంత్రి గారి విషయంలో అలాగే మాట్లాడారు. అక్కడ వరకు ఓకే. కాకినాడ విషయంలో అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేని కూడా మాట్లాడారు. ఆ తర్వాత తిరుపతి దేవస్థానం విషయం చూసాము. సో ఇవన్నీ కూడా ఒక రకంగా టీడీపీని కాస్త ఇబ్బంది పెడుతున్నాయి అనుకోవచ్చు. కాస్త ఇబ్బంది పెడుతున్నాయి యాక్చువల్గా. అందుకనే వాళ్ళు ఇప్పుడు ఈ డిమాండ్ను ఒకరోజు తెర మీదకి తేవడం జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి నిన్న కడప మీటింగ్లో చెప్పినారు, అక్కడ ఆయన వారించలేదు వాళ్ళని, సైలెంట్ అయినాడు యాక్చువల్గా. ఆయన ఎక్కడ కూడా దాని మీద రియాక్ట్ కావట్లేదు. సో అంటే ఆయనకు కూడా ఎక్కడో ఏదో ఉంటుంది కొంచెం, సరేలే చూద్దాంలే అనేసి వెయిట్ అండ్ సీ అని చెప్పేసి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కూటమిలో ఉన్నప్పుడు పొత్తు ధర్మం పాటించాల్సిన అవసరం అందరికీ ఉంటుంది, బీజేపీకి కానీ టీడీపీకి కానీ జనసేనకు కానీ. ఇక్కడ ఆవేశాల కన్నా కూడా ఆలోచనలు ఎక్కువ ఉండాలి యాక్చువల్గా. సో తిరుపతిలో జరిగింది ఒక బాధాకరమైన ఇన్సిడెంట్. అక్కడ అధికారుల లోపం ఉంది. సో దానికి డైరెక్ట్గా చైర్మన్ గారిని ఓకే అంటే ఒక బాధ్యతాయుతమైన ప్లేస్లో ఉన్నాడు కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే బాగా అయి ఉంటుంది. సో ఈయన డిమాండ్ చేయడము, వాళ్ళని ఫోర్స్ చేయడం అనేది కొంచెం డైజెస్ట్ చేసుకోవాలి. ఈయన చెప్పిన వెంటనే ఆయన ఏమన్నారంటే, క్షమాపణ చెప్పినంత మాత్రాన ప్రాణాలు తిరిగి రావు కదా అన్నారు. బట్ చెప్పను కూడా మళ్ళీ చెప్పినారు. అంటే అది ఒత్తిడితోనే జరిగింది అనుకోవచ్చు. ఖచ్చితంగా ఒత్తిడితోనే జరిగి ఉంటుంది అది. ఇప్పుడు ఏంటంటే ఆయన వర్షన్ ఎలా ఉంటుంది, ఓకే అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఎప్పుడు జరగలేదు కదా, ఇక మీదట జరగకుండా నేను జాగ్రత్త పడతాను కదా, దాంట్లో డైరెక్ట్ నా ఇన్వాల్వ్మెంట్ లేదు కదా అనేది వాళ్ళకు ఉంటుంది వాదన. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆయన హెడ్ అయినప్పుడు ఇలాంటి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంటుంది. బట్ యాజ్ ఏ హ్యూమన్ నైజం ఎలా ఉంటుంది, సో డైరెక్ట్గా నేను రెస్పాన్సిబుల్ కాదు కదా, అక్కడ లోకల్గా ఉన్న లీడర్లు అంటే ఆ అధికారులు లోపం కదా అనే లెక్కలో ఉండుంటుంది. సో ఏది ఏమైనప్పటికీ ఒకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆలోచించవలసింది, చంద్రబాబు నాయుడు గారు ఆలోచించవలసింది, ఈవెన్ లోకేష్ గారు ఆలోచించవలసింది కూడా రాష్ట్రాన్ని ఒక ఉన్నత స్థితికి తీసుకుపోవాలన్నట్టు ఒక కృత నిశ్చయంతో వెళ్తున్నప్పుడు ఇలాంటివి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పొత్తులో ఉన్న ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. కొన్నిసార్లు పవన్ కళ్యాణ్ గారు కూడా కొంచెం సంయమనం పాటించి పొత్తు ధర్మంగా ఏదైనా ఆయనకు అసంతృప్తి ఉంటే డైరెక్ట్గా వాళ్ళకి చెప్పి దాని ద్వారా చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే రాష్ట్రానికి మంచి జరుగుతుంది. ఇక్కడ ఎవరు తగ్గినారు, ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అన్నది కాదు పాయింట్. ఈగోస్కి పోకూడదు, ఆవేశానికి పోకూడదు. ఎందుకంటే అల్టిమేట్గా వీళ్ళందరూ ఒకటయ్యి అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎవరు అడగకుంటేనే ఆయనంతటా ఆయనే పోయి సెంట్రల్ జైలు దగ్గర అంటే రాజమండ్రి జైలు దగ్గరికి వెళ్ళి ఎవరు అడగకనే రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్ర భవిష్యత్తు ఈవెన్ పొత్తులో బీజేపీతో ఉన్నా కూడా బీజేపీ పర్మిషన్ కూడా తీసుకోకుండా ఆయనంతటా ఆయనే ముందరకు వచ్చి నేను టీడీపీకి సపోర్ట్ చేస్తానని ఓపెన్గా చెప్పినారు. అది ఎందుకు చెప్పినారు, ఆయన రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలని. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు కొంచెం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే రాష్ట్ర భవిష్యత్తుని మనసులో పెట్టుకొని
ఏదన్నా ప్రస్తుత ప్రభుత్వంలో లోపాలు ఉన్నప్పుడు బహిర్గతంగా ఎక్స్ప్రెస్ చేసేదానికి బదులు ఇంటర్నల్గా డిప్యూటీ సీఎం హోదాలో ఆయన చెప్తే ఖచ్చితంగా వాళ్ళు వినాలా. ఇంటర్నల్గా చేసుకొని మంచి జరిగే విధంగా పోతే ఈ పొత్తులో ఇలాంటి పొరపత్యాలు రాకుండా ఉంటాయి. తద్వారా ఏమవుతుందంటే ప్రతిపక్ష పార్టీలకు కూడా అవకాశం లేకుండా ఉంటుంది. ప్రతి ఒక్కరి దగ్గర లోపాలు ఉంటాయి, అది మామూలుది. ఏ పార్టీ అయినా లోపాలు ఉంటాయి, అంటే ఎవరు 100% పక్కగా చేసి లేరు. ఇలాంటి సమయంలో ఓవరాల్గా ఉన్న లోపాలను తగ్గించుకొని రాష్ట్రానికి మంచి జరిగే విధంగా పోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇలా పబ్లిక్గా విమర్శలు చేసుకోకుండా ఇంటర్నల్గా మాట్లాడుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ ముందరకపోతే అది పొత్తుకి మంచిది, రాష్ట్రానికి ఇంకా మంచిది. పొత్తుకి ఇప్పుడు ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు పొత్తులోంచి బయట వచ్చిన పవన్ కళ్యాణ్ గారికి జరగబోయే నష్టం ఏమీ లేదు, టీడీపీకి జరగబోయే నష్టం కూడా ఏమీ లేదు. కాకపోతే రాష్ట్రానికి ఏదైనా నష్టం జరగచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ. వీళ్ళు కలిసికట్టుగా ఉంటే రాష్ట్రానికి మేలు జరుగుతుంది. సో వీళ్ళు ఒకటేందంటే ఆవేశాలు, ఈగోలు తగ్గించుకొని రాష్ట్ర భవిష్యత్తును, అంటే ఎలక్షన్స్కి ముందర ఎలాగైతే రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈగోలు ఆవేశాలు పక్కన పెట్టి ఒకటైనారో అదే స్ఫూర్తితో గాన ముందరికి నడిచినారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా మంచిది. రైట్ సార్. సో ఇది పొలిటికల్ అనలిస్ట్ సుబ్రహ్మణ్యం గారు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా పొత్తులో ఉన్నటువంటి కీలకంగా ఉన్న నాయకులు చంద్రబాబు, అదేవిధంగా లోకేష్, పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా సంయమనం పాటించాలి. బహిరంగంగా ఏదన్నా ఇబ్బంది ఉంటే బహిరంగంగా మాట్లాడకూడదు. ఒక రకంగా ఇది ఖచ్చితంగా కాస్త పవన్ కళ్యాణ్ గారి స్పీడ్ను తగ్గించడం కోసమే ఈ డిమాండ్ని తెర మీదకు తీసుకొచ్చుంటారని ఆయన చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.